Jagana
Hallelujah.
దేవునికి స్తోత్రం. అందరూ లేచిన ఆరాధన చేస్తున్నాం. ఆరాధన అధిక స్తోత్రము ఆరాధన అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నా సమస్తము నా యేసుకే నా సమస్తము పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా వేణులతో నే పాడెదన్ వేణులతో నే పాడెదన్ నే పాపిని నన్ను చేకొనుమా నే పాపిని నన్ను చేకొనుమా ఆరాధన అధిక స్తోత్రము ఆరాధన అధిక స్తోత్రము కరుణాధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా కరుణాధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా నా పాపమంతయు తొలగిపోయెను నా పాపమంతయు తొలగిపోయెను
పోయెను నా జీవితం నీకే అంకితం నా జీవితం నీకే అంకితం ఆరాధనా అధిక స్తోత్రము ఆరాధనా అధిక స్తోత్రము. అదేగా విధంగా నిలుచుని మరొక ఆరాధన గీతం పరిశుద్ధ పరిశుద్ధ అనే ఆరాధన గీతం పాడు. పరిశుద్ధ 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 ప్రభువా వరదుతలైన వర్ణింపగలరా వరదుతలైన వరదుతలైన వర్ణింపగలరా పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ నిరూపమా ఫల బుద్ధి నీతి ప్రభావ నిరూపమా ఫల బుద్ధి నిరూపమా ఫల బుద్ధి నిరూపమా ఫల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ వరములిడు నాత్మ పరిశుద్ధ మగునాత్మ వరములిడు నాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా జనక కుమారాత్మ లనునే కదేవా జనక కుమారాత్మ లనునే కదేవా ఘన మహిమా చెల్లును ఘనరా నిత్యముగా ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదుతలైన
జగదారా మన అదేవిధంగా నిలిచి ఈ ఆరాధనకై ఏర్పాటు చేయబడిన కీర్తన భాగాన్ని చదువుకుందాం. 147వ సంకీర్తన సహోదరులు విజయ్ కుమార్ సార్ వచ్చి కీర్తన భాగాన్ని చదివి వినిపిస్తారు. 147వ సంకీర్తనని విజయ్ కుమార్ సార్ వచ్చి ఉత్తర పరిషత్తుల భాగంగా చదివి వినిపిస్తారు. నోట్ 4 అందరికీ వందనాలు. వీటి ఏర్పాటు చేయబడినటువంటి సంకీర్తన 147వ సంకీర్తన ఉత్తర పరిస్థితులలో యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయట మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయట ఒప్పిదము. యెహోవా యెరూషలేమును వాడువాడు, చెదరిన ఇశ్రాయేలును పోషించువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యకు ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి ఉంచువాడు. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమించేవాడు. గొర్రెల బలమందు ఆయన సంతోషించడు, నరుల కాల సత్తుయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగంగా పరిగెత్తును. గొర్రెబొచ్చు నుండి హిమము కురిపించేవాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లవాడు ఆయనే. ముక్క ముక్కలుగా వడగండ్లు విసరవాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞలుగా అవన్నీ కరిగిపోవును, ఆయన తన కాలు విసర్జేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియచేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియచేసెను. ఆఖరి వచనం అందులో తెలియచేస్తున్నాం. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ న్యాయ విధులు వారికి తెలియక ఏమి ఉండదు. యెహోవాను స్తుతించుడి. చదవబడిన లేఖన భాగం దేవుడు మన వీరిలో ఆశీర్వదించి ఫలింపచేయును. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును నగు స్తుతి మహిమలు కలుగుగా ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును నగు స్తుతి మహిమలు కలుగుగాక. దయచేసి మీ ప్రదేశాల్లో మీరు కూర్చోవలసిందిగా దేవుని నామం బట్టి ప్రాంతం మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆరాధనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము
38 నుంచి 42 వచనాలు, 38 నుంచి 42 వచనాలు మన మధ్యలో ఉన్న సహోదరులు నేజర్ గారు ఈ భాగాన్ని చదివిపిస్తారు. మధ్య రాష్ట్ర స్వార్త 12వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు సహోదరులు చదివిపిస్తారు. వాక్య భావం నిమిత్తమే కుమారి గారు వాక్య భాగం నిమిత్తమే ప్రార్థన చేస్తారు. ఈ దినంలో ఏర్పరచబడిన పాఠ్యభాగము మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు చదవాలి. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోహాను గూర్చిన సూచక క్రియయే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతులు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? వాక్షకుడు. దేవని సాక్షిగా నేనుండును, ఈ రోజుకి భాగ్యము. దేవని సాక్షిగా నేనుండును, ఈ రోజుకి భాగ్యము. జాలిగా మరు జాలికై కలువరిలోని నాతుది శ్వాస ఆగే వరకు దేవని సాక్షిగా నేను ఈ ఒంటికి భాగ్యము. దేవని సాక్షిగా నేను ఈ ఒంటికి భాగ్యము.
చేరిక నీ బండి పరిశుద్ధునికే నాలాంటి నరమాత్రుని చేరిక నీ బండి పరిశుద్ధునికే ఏ వేదానికి విధితమే కాని కేవలం నీ కృపే దీపారం ఈ సంకల్పమే నా సౌభాగ్యమే నా బ్రతుకంతా దేవుని సాక్షిగా నేను దేవని సాక్షిగా నేను ఈ భాగ్యము సాక్షిగా నీటికి భాగ్యము దేవని సాక్షిగా ఈ నోటికి భాగ్యము మరుజాలికై కలువరిలోని భాయాగము ప్రతి స్థలము నా తుది శ్వాస ఆగే వరకు దేవని సాక్షిగా నేను ఈ దేవాని సాక్షిగా నేను ఈ నోటికి సెకండ్ పాట పాడి దేవనామాన్ని మేము వచ్చిన సార్కి ఉండిపోయిన సహోదరికి కూడి వచ్చిన అందరికీ కూడా మన ప్రభువును ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు తీయడానికి ప్రయత్నించి ద్వారా మిమ్మల్ని అందరినీ ఈ సెప్టెంబర్ మాసంలో మొదటి ఆదివారం ఆరాధనకు మొదటి దినం యొక్క ఆరాధనకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. చదవబడిన భాగాన్ని మనం చూసుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, మత్తయి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము. దేవుని